జిల్లాలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల పడ్డ రాళ్ల వర్షంతో పంటలన్నీ నేలకొరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ రెడ్డి అందిస్తారు. ప్రకోపానికి పంటలన్నీ నేలమట్టమయ్యాయి. గత నెల రోజులుగా 3 సార్లు పడ్డ వర్షానికి చేతికందాల్సిన పంటలన్నీ అక్కర రాకుండా పోయిన పరిస్థితి. అన్నదాతలంతా ఆక్రందనలో ఉన్నారు. ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడుతున్న గాలి వాన బీభత్సానికి రాళ్ల వర్షానికి పంటలన్నీ కూడా చేతికొచ్చే దశలోనే రైతులకు అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఓవైపు మొక్కజొన్న, మరోవైపు వరి, ఇటు మామిడి, వివిధ రకాల పండ్లకు సంబంధించిన తోటలన్నీ కూడా రాళ్ల దాడికి పూర్తి స్థాయిలో కిందపడి అక్కరాని పరిస్థితి ఉన్నది. అదే మనం కొత్తపల్లి మండలంలో ఉన్నాం. ఇక్కడ నిన్న రాత్రి పడ్డ వడగళ్ల వానకు చేతికి అందాల్సిన వరి పంట పూర్తిగా రాలిపోయిన పరిస్థితి. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అయితే మొన్నటిసారి పడ్డ వర్షానికి ఏకంగా ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. అయితే అప్పుడు ఇచ్చిన హామీలేంటి, ఈ రోజు నిన్న పడ్డ రాత్రి వర్షానికి పంట నష్టానికి సంబంధించిన విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులతో మాట్లాడదాం. మీరు చెప్పండి, అసలు ఈ మొన్న వర్షం పడింది, దాదాపు 20 రోజుల గ్యాప్లోనే మరోసారి రాళ్ల వర్షం పడ్డది. ఇప్పుడు ఈ పంట చేతికి రావాల్సిన పరిస్థితిలో అసలు ఈ పంట నష్టాన్ని ఎలా చూడొచ్చు? వాస్తవంగా అన్న గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఈ సంవత్సరం మొత్తం రైతుల పాలిట శాపంగా మారింది. ఈ ప్రకృతి విరుద్ధంగా అయిపోయింది. ఈ సంవత్సరం వేసినట్టే పొలాలు స్టార్టింగ్ నుంచి రైతులు దీన పరిస్థితిలో ఉన్నారు. వాస్తవంగా ముఖ్యంగా చెప్పాలంటే కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. సో ఏ ప్రభుత్వం అయినా మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాకుండా ప్రతి ప్రభుత్వం అనేది రైతుల ప్రక్షాళన అని చెప్పుకోవడానికి సరిపోతుంది వాళ్ళకి తప్ప. కానీ రైతుల దాకా వచ్చి ఏం సహాయం చేసింది ఇంతవరకు? గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా రాసుకపోతారు అంతే తప్ప. కానీ 2000 3000 ఇస్తారని రైతులు ఈ 2000 3000 గురించి వ్యవసాయం చేస్తారు. రైతు వ్యవసాయం చేయకపోతే ఇక్కడ ఎవడు తినడానికి దిక్కే ఉండదు. ఏమనంటే వాళ్ళకే రాజకీయాలు తప్ప. కానీ ఇక్కడ రైతును ఆదుకునే నాదు లేదు. ఇటువంటి పరిస్థితిలో రైతులకు ఫసల్ బీమా కానీ ఏదైనా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఉంటే ఇంత చేదోడు వాదరగా ఉంటుంది అంతే తప్ప. కానీ ఏదో వస్తున్నాము చూసిపోతున్నాము, అధికారులు వస్తారు చూస్తూ పోతే వెళ్ళిపోతారు. ఏమిస్తారు మాకు న్యాయము? నిజంగా చెప్తున్నా, ఈ రోజు చూస్తే తెలంగాణ మొత్తంలో పంట నష్టం అంతటా జరిగింది. సో ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వం అనేది కేసీఆర్ మొన్న చెప్పిండు. సో పౌర సరఫరాల మంత్రి మాకు అందుబాటులో ఉన్న కమలాకర్ గారు సుధా మొన్న ఒక మాట చెప్పిండు. సో 24 గంటల కరెంట్ ఇస్తున్నాము, 24 గంటల నీళ్ళు ఇస్తున్నాము, రైతును ఆదుకుంటుంది కేసీఆర్ సార్ అని చెప్పాడు. సో ఇంతవరకు మాకు అట్లా ఆదుకుంటే నిజంగా చెప్తున్నా కేసీఆర్ దేవుడని మేము సుధా మొక్తాం. ఎందుకంటే రైతుకు కావాల్సింది ఏంటంటే ఈ పొలిటికల్తో సంబంధాలు ఉండదు. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో ఆదుకొని మాకు ఎకరానికి ఒక 10,000 15,000 ఇస్తే ఇంత చేదోడు అవుతుంది. మేము చెప్పండి, మొన్న నెల రోజుల క్రితము చొప్పదండి నియోజకవర్గానికి స్వయంగా ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భంగా కూడా రైతులకు కొన్ని రాయల్టీలు కూడా ప్రకటించడం జరిగింది. ఈ కరువుకు సంబంధించి అంటే ఏదైతే పంట నష్టానికి సంబంధించిన నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అది వచ్చిందా, చేరిందా? ఇంతవరకు మేము ఏమంటున్నాం, ఇంతవరకు ఎప్పుడైనా ఇటువంటి సందర్భాలు ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. సో ఇదివరకు సంవత్సరాలు సుధా ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ అధికారి వస్తలేడు, రాసుకుంటారు, అప్పటి మంది వస్తుంది. కానీ ₹1 వచ్చిన దాఖలాలు లేవు. రైతులు ఈ 2000 ఇస్తారో 3000 ఇస్తారో ప్రభుత్వం మీద ఎందుకు ధీమా పెట్టుకుంటే ఒక గవర్నమెంట్ ఉంది, మన గవర్నమెంట్ అనే ఆలోచన ఉంటుంది. ప్రభుత్వం సుధా ఇప్పటి వరకైనా స్పందించి తొందరగా ఈ ఖరాబ్ అయిన రైతు అందరి లిస్టు తీసుకొని వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలని మేము రైతుల పాలిట నిజంగా కోరుకుంటున్నాం. మీరు ఎంత పంట వేసిండ్రు? మీకు అసలు ఓన్లీ వరి పంటనేనా ఇంకా వేరే పంటనే సార్? మాది ఒక 6 ఎకరాలు వరి పంట వేసినాం. 6 ఎకరాలు వరి పంట వేసినాం. ఇగో 3 రోజులు అయితే కోసే పరిస్థితిలో ఇది వారంలో 2 మట్ల రాళ్ల వర్షం పడి పరిస్థితి వచ్చింది. మేము ఇక్కడ మందాగి చచ్చిపోయే పరిస్థితి ఉన్నది మాది. మా బతుకులు వచ్చి మీరు చూడండి, మీరు ఏదో 2,000 3,000 ఇస్తే మాకేం రెండది. మా పరిస్థితి అయితే ఘోరం ఉన్నది. మీరు వచ్చి చూసి మమ్మల్ని ప్రకటించండి, మా బాధలు గమనించండి దయచేసి. అంటే ఫసల్ బీమా అనేది ఉండే, అది తీసేసిండ్రు. ఇప్పుడు ఫసల్ బీమా లేకపోతే ఈ నష్టపరిహారము మీరు ఎట్లా రావాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఫసల్ బీమా ఉంది, రైతు బంధువు మాపన్నారు, అది మాపన్నారు, ఇది మాపన్నారు, ఏది మాపలేదు. రైతు బీమా అన్నారు, ఏది లేదు, అది లేదు, ఇది లేదు. ఈ ఇన్సూరెన్స్ చేయమన్నారు, ఇన్సూరెన్స్ ఉన్నదన్నారు, ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు, అది చేస్తారు. ఇక మాకెన్నాడు సచ్చినాకనా మీరు వచ్చి 5 లక్షలు ఇస్తున్నా సచ్చినోనికి అని చెప్పి అని అంటారు. ఆ 5 లక్షల రూపాయలు ఇస్తారా మేము చచ్చినాక? మరి సత్తాం, ఇంత మందాయి సత్తాం. మా పరిస్థితి చూడుర్రి, మా పంటలు చూడుర్రి, మా పొలాలు చూడుర్రి వచ్చి. ఇప్పుడు ఈ పంట దీనికి ఉన్నదంతా ఈ మిషన్ కి ఇప్పుడు కర్రకు 100 ఇత్తులు ఉండేది 3 ఇత్తులు ఉన్నాయి. ఆ 3 ఇత్తులు కొస్తే ఎన్ని అవుతాయి?
ఆ మిషన్కి ఎంత అవుతుంది? గంటకు 2,000 రూపాయలు మిషన్కి. అంటే మిగతా అన్ని రాలిపోయినాయి. మొత్తం రాలిపోయినాయి, కనబడుతుంది కదా, మీరు తీసుకోండి. నాలమట్టం అయిపోయింది పరిస్థితి. మాది ఇది ఉంది బతుకులు. మీరు గమనించి మీరు వచ్చి చూసి మమ్మల్ని సహకరించండి. అంటే నిన్న దాదాపు ప్రతి ప్రాంతంలో కూడా నియోజకవర్గంలో ఇటు ఎంపీ బండి సంజయ్తో పాటు మంత్రి గంగుల కమలాకర్ కూడా పర్యటించడం జరిగింది. చాలా ప్రాంతాల్లో బహుశా ఇక్కడికి రాకుండా కూడా మిగతా ప్రాంతాలతో పర్యటించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవన్నీ అమలు అయితే అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది మాకు ఏం తెలుస్తలేదు. మేము 6 నెలలు కష్టపడి పండించిన పంట ఈరోజు చేతికి అందే ముందట మాకు నేలమట్టం అయిపోయింది. అది మాకు ఏం దోయకపోతుంది ఇక అంతే. అంటే ఒక్క ఈ మండలంలోనే ఎన్ని ఎకరాలకు సంబంధించి వరి పంట ఉంటుంది, ఎంత నష్టమైంది అనుకుంటున్నారు? కొత్తపల్లిలో దాదాపు వచ్చేసి ఒక 2-3 వేల ఎకరాల వరి పంట వేశారు. ఈ వరి పంట ఇప్పుడు మొత్తం కోసినది అయితే తక్కువ ఉంది, ఈ కొయ్యందే ఎక్కువ ఉంది, నష్టం జరిగిన ఇదే ఎక్కువ ఉన్నది ఇప్పుడు కొత్తపల్లిలో. మొన్నటి వరకు ఈ పంట ఏదైతే ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించారు. కొంతమంది పంట ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా కల్లాలో ఉన్నాయి కూడా కొనుగోలు కేంద్రాలు ఉన్న వర్షంకి నీటి కొట్టుకుపోయిన సందర్భం కూడా ఉంది. ఇదన్నీ మనం ఎవరు మనకు భర్తీ చేయాలి? మీ కష్టం ఎట్లా తీరాలి? కష్టం తీరాలంటే ప్రభుత్వం ఆదుకోవాలి. అక్కడ ఉన్నటువంటి రైతులకు ఏకేపీ సెంటర్లో వేసినాక కూడా ఇప్పటివరదాకా కొనుగోలు కేంద్రం అనేది స్టార్ట్ కాలేదు. అది అక్కడ నుంచి వరద లెక్క మన వడ్లు పోతూ ఉంటే రైతు కండ్ల నుంచి రక్తం కారుతుంది. అది ఎంత తొందర వీలైతే అంత తొందరలో ఐకేపీ సెంటర్లు అనేవి కొనుగోలు చేసి రైతుకు జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం ఆదుకొని ఆ పచ్చిగున్నా ఎట్లున్నా కానీ తేమ శాతం పోయినా ఏది లేకుండా ఎటువంటి కట్ ఆఫ్ లేకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చిన పైసల్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక రకంగా మనం చూడొచ్చు, ఇటు చేతికి అంటే మామిడి పంట కూడా చేతికి వచ్చిన సమయంలోనే ఈ రాళ్ల వాన పూర్తిగా ఈసారి జిల్లా వ్యాప్తంగా పడ్డ వడగల వానకు మామిడి పళ్ళు రాలిపోయాయి. తర్వాత తర్బూజా లాంటి పంటలు కూడా నాశనం అవ్వడం కాకుండా వరి పంట 3 రోజులైతే చేతికొచ్చే సమయంలోనే వరి పంట కూడా నీలమట్టమైన సందర్భం. మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వాన అన్నదాతల కంట్లో కన్నీళ్ళే మిగిల్చిందని చెప్పొచ్చు. మొన్నటి నుంచి కూడా దాదాపు ఈ రాళ్లవాన పడుతున్నప్పటికీ ఇప్పటికే నాయకుల పర్యటనలు కూడా పెద్ద స్థాయిలో జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి గతంలో ఇచ్చిన హామీలే తమకు అందలేదు. ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే తమకు ఆత్మహత్య శరణ అంటున్న పరిస్థితి. ఇది తాజాగా కరీంనగర్ జిల్లాలో వడగళ్ల వానకు సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, ప్రైమ్9 న్యూస్, కరీంనగర్.